హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? మనమైతే రావులపాలెం నుంచి చెన్నై కొలతూరు మార్కెట్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. అత్యంత తక్కువ బడ్జెట్‌లో కేవలం 600 పర్ పర్సన్‌తో ఎట్లా వెళ్ళాలో అని ఈ బ్లాగ్‌లో అయితే చూపించడం జరుగుతుంది. మనమైతే ఫస్ట్ రావులపాలెం నుంచి తణుకు, తణుకు నుంచి తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు. ఒరేయ్! నా జన్మభూమి చాలా రోజులైపోతుంది చూసి నా భూమిని. ఫైనల్‌గా ఏలూరైతే చేరుకున్నానన్న. సో, ఇక్కడ మన పెద్దల స్టేషన్ అని ఒకటుంటుంది. అక్కడికెళ్ళి ట్రైన్ గురించి ఎంక్వైరీ చేస్తే నైట్ 8:00కి ట్రైన్ ఉందన్నారు. సో, మా ఏలూరు వచ్చాం కదా! కాసేపు పడుకుందామని ఒక 20 మినిట్స్ న్యాప్ ఏద్దామని అలా పడుకున్నాను అంతే. A few moments later. లెగిసి చూస్తే టైం వచ్చేసి 11:00 అయింది. అప్పుడు రియలైజ్ అయ్యానన్నమాట. అర్జెంట్‌గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి విజయవాడ ఎళ్ళాల్సిందే తప్పదని జెప్పి, విజయవాడ ఎళ్తుంటే ట్రైన్ ఏమోనని చూసుకున్నాను. సో, ట్రైన్ వచ్చేసి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ అని 12:15కి ఉంది. కానీ విజయవాడకెళ్ళడానికి ఏలూరు నుంచి 1 అవర్ టైం పట్టుద్ది. మనం అప్రోచ్ అయ్యేసరికల్లా విజయవాడకి ఎగ్జాక్ట్‌గా కాదు రఫ్‌గా 12:00 అవుద్దని చూపిస్తుంది మ్యాప్‌లో మనం వెళ్ళే స్పీడ్‌కి. కానీ ఐఆర్‌టీసీ యాప్‌లో దాంట్లో సెర్చ్ చేస్తే టైం వచ్చేసి ట్రైన్ వచ్చి 12:15 అని అంటుంది. ఈ 15 నిమిషాల గ్యాప్‌లో మనం బండి పెట్టేసి లోపలికెళ్ళి టికెట్ తీసుకొని మనం ప్లాట్‌ఫామ్‌లో పరిగెత్తుకుంటా, డొల్లుకుంటా ఎళ్లి టికెట్ ఆ టైంకి ఎక్కగలమా? లేదా? అనే ఒక సందిగ్ధంలో పడ్డాను. సో, ఎలాగైతే మనం రైల్వే స్టేషన్‌కైతే చేరుకోవడం జరిగింది. ఇక్కడికొచ్చిన తర్వాత అంటే చాలామంది విజయవాడ స్టేషన్ చూసే ఉంటారు. ఎవరన్నా చూడని వాళ్ళైతే గనక మీరు కంగారు పడకుండా ఎలా ఎళ్ళాలో చెప్తాను. ముందుగా బండిని కొద్దిగా స్లో చేసుకొని స్ట్రెయిట్‌గా వచ్చి నేరుగా ఎళ్ళకుండా రైట్ తిరిగారనుకోండి, రైట్ తిరిగి స్ట్రెయిట్‌గా వెళ్తే వెస్ట్ టెర్మినల్ అని ఉంటుంది. సో, అక్కడ మీరు రైట్ సైడ్ బండి పెట్టుకుంటాకి పార్కింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ బండి పార్క్ చేసి ఈ వెస్ట్ టెర్మినల్ పాయింట్ అని ఆ బోర్డ్ చూపిస్తాను చూడండి. పార్క్ చేసిన టోకెన్ ఇస్తారు. ఇది జాగ్రత్త పెట్టుకోండి. లోపలికెళ్ళి ఈ వెస్ట్ టెర్మినల్‌లో పైకెళ్ళిన తర్వాత ట్రైన్ చూసుకోవాలి ముందు. మనం వెళ్తున్న ట్రైన్ ఉందా లేదా అని చెప్పి. మనదైతే డిలే ఉంది కాబట్టి జనరల్‌గా టికెట్ తీసుకుందామని బుకింగ్ పాయింట్‌కెళ్తే అది క్లోజ్ చేస్తుంది. సో, ఇందులో తీసుకుందాం డిజిటల్‌గా అనుకుంటే ఇది వర్క్ అవ్వట్లేదు. సో, అండర్‌గ్రౌండ్‌లో టికెట్లు ఇస్తున్నారని చెప్తే అక్కడ కిందకెళ్ళాము. కిందకెళ్తే అక్కడ పెద్ద లైన్ ఉంది. సో, ఎట్లాగొట్లా టికెట్ అయితే తీసుకున్నాం. నాకు మా బ్రదర్‌కి టికెట్ వచ్చేసి కేవలం రూ. 350 పడింది. సో, తీసుకొని టికెటు ట్రైన్ చూస్తే 40 నిమిషాలు లేట్ ఉందనమాట. స్టెప్స్ ఎక్కి వెళ్తాం అని చెప్పేసి పక్కనే మాలాంటోళ్ళ కోసం ఎక్సలేటర్ అయితే పెట్టారు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు అర్జెంట్‌గా చెన్నై ఎళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది. ఏమంతా కొనేస్తున్నారని చెప్పి అనుకుంటారేమో. యాక్చువల్‌గా 4 ఫీట్ ట్యాంక్ ఒకటి కొన్నాడనమాట మా బ్రదరు. ఆయనేమన్నారంటే, "నాకు దాంట్లో మోటార్ కావాలి, హీటర్ కావాలి, పైన క్యాప్ కావాలి, ఫిష్ కావాలి, ఫుడ్ కావాలి" అంటే ఏ టు జెడ్ ఇంగ్రీడియెంట్స్ మొత్తం అన్నీ కావాలి కదా! టోటల్ సెటప్ అని చెప్పి. సో, చెన్నై ఎందుకెళ్ళకూడదు? అసల చెన్నై ఎంత డబ్బులతో ఎళ్లి రావాలని చెప్పేసి మనకి ఒక ఐడియా వస్తది కదా! అని చెప్పి ఈ వీడియో చూస్తున్న మీకోసం నేనైతే ఇదంతా రికార్డ్ చేయడం జరిగింది. సో, వీడియో నచ్చితే గనక కేవలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌లో ఎలా ఉంటదో తెలుసు కదా మీకు. ఆహ్, పాన్ పరాగు స్మెల్లు, బాత్రూమ్‌కెళ్ళి నీళ్ళు కూడా కొట్టడం అంత దరిద్రం నేను చెప్పలేను వీడియోలో. అంత దారుణంగా ఉంటుంది. అంటే నేను వెళ్ళేటప్పుడు బానే ఉంది. వచ్చేటప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోవడం బెటర్ అనిపించిందనమాట. సర్లేండి అయన్నీ ఎందుకులే గానీ, ఇప్పుడు రూ. 350 పడింది నాకు, మా బ్రదర్‌కి. ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గూడా. జనరల్ టికెట్ ఎక్కేటప్పుడు ముందుగా మనం చేయాల్సిందేంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంటే దిగుతామో లేదో తెలీదు కదా! సో, ఫైనల్‌గా అయితే ట్రైన్ ఎక్కడం అయితే జరిగింది. మన అదృష్టం బావుండి ఖాళీగానే ఉంది. అంటే అంత ఫుల్‌గా లేదు, క్రౌడ్ లేదు. సీట్లయితే దొరికింది. సో, తర్వాత మెల్లగా స్టార్ట్ చేసి ఏం చేశాడంటే, ఇప్పుడు గూడ్స్ ఉంటుంది కదా! గూడ్స్ ఏం చేస్తారు జనరల్‌గా ఎదర ట్రైన్‌లో ఎళ్తుంటే ప్యాసింజర్ గాని ఏదన్నా వెళ్తుంటే దాన్ని సైడ్ పెట్టేస్తారు కదా! అట్లా మా బాబుకి కూడా తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది స్పెషల్ ట్రైన్ అంట. ఇది ఎప్పుడు ఉండదంట. స్పెషల్ అంట. అందుకనే దీనికోసం పక్కన పెట్టారనమాట. దోమలు కుట్టినియి ఇంకా అట్లాగే సర్దుకుంటా ఎళ్ళిపోయాము. సో, ఫైనల్‌గా మనమైతే చెన్నై రీచ్ అవుతున్నాం. అవుతుంటే ఎట్లా ఉందంటే, మన క్లైమేట్‌కిను యాక్చువల్‌గా ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే, ఈ టైంలో చల్లగా ఉంటుంది. ఇక్కడ చెన్నైలో వర్షం పడుతుంది. నమ్మట్లేదా? వర్షం పడుతుందండి బాబు. వర్షం పడుతుంది. దట్ టూ క్లైమేట్ మొత్తం గూడా అదొక డిమ్‌గా ఉందసల. అదొక రకంగా అదేదో జిడ్డుగా ఉన్న టైపే అనిపిస్తుంది. అంటే పక్కనే సముద్రం గూడా ఉంటుంది గదా!
అట్లా దానివల్ల ఏమో మేబీ. సో తర్వాత ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మన వైపు ఉన్నది వేరు, వీళ్ళ వైపు ఏంటంటే మ్యాక్సిమం అనమాట ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా కన్స్ట్రక్టివ్గా కట్టారన్నమాట. నేను అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా మనమైతే చెన్నై బీచ్కి రావడం జరిగింది. సో మీరు ఈ ట్రైన్ వచ్చి ఫైనల్ పాయింట్ అక్కడే అన్నమాట, చార్మినార్ ఎక్స్ప్రెస్కి ఫైనల్ పాయింట్ అక్కడే అన్నమాట. ఇక్కడ దిగిన తర్వాత మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మీరు బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్స్ విత్ టికెట్స్ విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. మ్యాక్సిమం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే ఎప్పుడన్నా వెళ్తే ఉపయోగపడవచ్చు అంతే. సో ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఎక్కి అట్లా బయటకు వచ్చాం. చెన్నై బీచ్ అనమాట. పక్కనే కనిపిస్తున్నాయి కదా పోర్టు, కంటైనర్ వెనకాల పోర్ట్ అనమాట. తర్వాత మీరు ఇక్కడ దిగంగానే కొద్దిగా లోపలికి వస్తే ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. ఒకటో నెంబర్కి ₹5, రెండో నెంబర్కి ₹20 ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు కంగారు పడే అవసరం లేదు, ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూడా కొద్దిగా సేఫే. అలా బయటికి రాగానే స్టేషన్ లుక్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. కానీ దీని ఆపోజిట్లో ఉంది, అసలు ఏమన్నా ఉందా బిల్డింగ్ అసలు అది. కానీ తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోలు భయ్యా. మీరు కానీ కొలతూరు మార్కెట్కి వెళ్ళాలని ఆటో ఎక్కారా, నీకు అక్కడి నుంచి రావడానికి నాకు 350 అయిందా. వీడు ఇక్కడి నుంచి 24 కిలోమీటర్లకి ఎంత అడిగాడు అనుకుంటారు? ఎక్స్పెక్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ ఎందుకు నేను చెప్తాను. 700 అడిగాడు అక్కడ ఇద్దరికి 700 అడిగాడు. వీడు ఇంకా నమస్కారం బాబు నీకు అని చెప్పేసి కనుక్కుంటే, ఇలా పోస్ట్ ఆఫీస్ అని చూసారా, అంటే బీచ్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అనమాట, అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇలా సిగ్నల్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అక్కడ దాకా రాగానే అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన అడిగామన్నమాట. ఆయన చెప్పింది ఏంటంటే ఇంకొద్దిగా ఒక 500 మీటర్స్ ఎదరికి వెళ్తే అక్కడ మీకు బిఎస్ఎన్ఎల్ అనే ఒక ఆఫీస్ కనిపిస్తుంది. మద్రాస్ హైకోర్టు ఉంటుంది, దానికి ఎదురుగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చున్నారు. భయ్యా వాకబుల్లో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ అవన్నీ చూసుకుంటా మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. అప్పుడు దాకా మీరు ట్రైన్లో ఉంటారు కాబట్టి రిలాక్స్ అయ్యి ఉంటారు. సో కొంచెం వాక్ మీరు ఎఫర్టబుల్ చేయగలిగితే కనుక మనం బస్ స్టాండ్ రీచ్ అయిపోవచ్చు. కానీ చూసుకుంటే మటుకి ఆ బిల్డింగ్స్ కానీ ఆ నేచర్ కానీ అక్కడ చాలా బాగుంది. మన ఆంధ్రలాగా అంటే ఆంధ్ర తక్కువ అని నేను అనట్లేదు, బట్ దీనికి దానికి పోలిస్తే మన ఆంధ్రానే బెటరు. కానీ ఇక్కడ బిల్డింగ్స్ మటుకి నెంబర్ 1గా ఉన్నాయన్నమాట. ఎల్ఐసి ఆఫీస్ అని, తర్వాత ఎస్బీఐ అని, ఇవన్నీ కూడా చాలా బాగుంది. అలా నడుచుకుంటే ఆ సిగ్నల్ పాయింట్ నుంచి ఆపోజిట్ రూట్లోకి రావాలన్నమాట ఇక్కడికి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్ ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు మీరు, ఎల్ఐసి ఆఫీస్ కనిపించిందా. మీరు ఒక ఇద్దరు వెళ్ళారనుకోండి, మాట్లాడుకుంటా అసలు టైమే తెలియదు అనమాట. అట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి 400 మీటర్స్ ఈ లోపల నాకు మా బ్రదర్కి డౌట్ వచ్చింది ఏంటంటే, యాక్చువల్గా ఆయన 4 ఫీట్ ట్యాంక్ ఒకటి కొత్తది చేయించుకున్నారు, గ్లాస్తో ఎక్వేరియం సెటప్ చేయించుకున్నారు. దాంట్లో కింద స్టోన్స్ వేయాలా, శాండ్ వేయాలా, లేదంటే ఫ్లవరాన్ వేయాలా, లేదా అర్వానా వేయాలా, లేదా ఒకవేళ ఇది హీటర్ తీసుకుంటే ఆర్ఎస్ తీసుకోవాలా, నీము తీసుకోవాలా, ఏ కంపెనీ తీసుకోవాలి, లేదంటే అది కూడా కాదు పైన కవర్ చేయడానికి టాప్ ఏం తీసుకోవాలి, ప్లాస్టిక్ తీసుకోవాలా, వుడ్ తీసుకోవాలా, అట్లా ఇవన్నీ డిస్కషన్ అంతా జరుగుతుందన్నమాట. ఈ లోపల ఏమైందంటే కనుక నా దగ్గర ఉన్న అర్వానాస్ ఉన్నాయి కదా, అర్వానాస్ తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాడు మా వాడు. సో ఇది కొద్దిగా ఎదర రాగానే మద్రాస్ హైకోర్టు అనమాట, దాని ఆపోజిట్లో చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ అని కనిపిస్తుంది చూసా బోర్డు, అక్కడికి మీరు చేరుకోవాలన్నమాట. ఏం లేదు, స్టేషన్ నుంచి బయటకు వస్తారు, లెఫ్ట్ తిరుగుతారు, సిగ్నల్ పాయింట్ నుంచి కొద్దిగా స్ట్రైట్గా ఎదరికి వస్తారు. ఎదర రాగానే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది, ఎల్ఐసి దాటంగానే మద్రాస్ హైకోర్టు దాటంగానే బిఎస్ఎన్ఎల్ ఆఫీసు. దాని పక్కనే చూసుకోవచ్చు హైకోర్టుకి వెళ్ళడానికి మెట్రో అనమాట, ఇది కిందకి. దాని కిందకి వెళ్ళకండి, ఎందుకంటే మెట్రోతో మనకు పని లేదు. సో అలా స్ట్రైట్గా రాగానే బిఎస్ఎన్ఎల్ బోర్డు కిందే ఇక్కడ బస్ స్టాండ్ అనేది ఉంటుందన్నమాట. బస్ స్టాండ్ కూడా మన వైపు బస్ స్టాండ్లో కాకుండా కొద్దిగా గాలి వేస్తే గట్టిగా షెడ్ పడిపోయేలాగా ఉంటుంది అనమాట. సో అక్కడ రాగానే వాళ్ళని మనకు తెలిసిన స్టైల్లో హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు నెంబర్ చెప్పారు, బస్ నెంబర్ అనమాట. అక్కడికి వెతుక్కుంటూ వెళ్తే ఆ బస్సు ఉంది. కానీ మన ఆర్టీసీతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్ అసలు. ఈ 242 ఈ బస్సే మనం ఎక్కాలన్నమాట. సో మనం ఏం చేసామంటే ఈ బస్ దగ్గర రాగానే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. టికెట్ ₹27 పడింది నాకు మా బ్రదర్కి. ఎక్కడికి? కొలతూరుకి. అక్కడికి వెళ్ళడానికి కేవలం ₹27 పడింది. ఇది బస్ టికెట్ ఇద్దరికి. ట్రైన్ టికెట్ 350 పడింది ఇద్దరికి.
అసలు బస్సులు చూసుకోవాలి. ఏమన్నా నీట్‌గా ఉందా అసల మెయింటెనెన్స్ గానీ, సస్పెన్షన్ గానీ, ఆ రోడ్లనేది ఎక్కడన్నా ఒకటే దాన్ని కాదనట్లేదు. అసలు బస్సు మెయింటెనెన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ బస్ కాదు. ఏ బస్ ఎక్కినా లోకల్ బస్సులు అలాగే ఉన్నాయి. అక్కడ బస్ దిగంగానే ఇలా స్ట్రెయిట్‌గా రావాలన్నమాట. వస్తే శివుడి గుడి కనిపిస్తది. శివుడి గుడి నుంచి ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతుంటే మన తలపతి అన్న సినిమా అయితే ఆడుతుందక్కడ తమిళ్‌లో. మనకి తమిళ్ రాదు కదా! బయట నుంచి చూసి వచ్చాము. శ్రీ గంగా సినిమాస్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ అనుకోండి. అక్కడి దాకా రాంగానే ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చిద్ది ఒక్క షాప్ అనమాట. ఇక్కడ నుంచి ఇంక స్టార్ట్ నీ ఇష్టం. ఫిషెస్‌యి కేవలం పేరొచ్చేసి చెప్తాను భయ్యా కొద్దిగా వెయిట్ చేయండి సెకండ్ వీడియో కోసం. నా వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చుంటది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. విత్ సేలర్ డీటెయిల్స్